సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ప్రేమలత అలియాస్ చిన్ను. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్తాం, అది ఒక నీకు బాగా హర్ట్ అయిన కమెంట్ ఏంటి? వర్స్ట్ గా వస్తాయి, నేను చెప్పలేని మాట. బూతులే. బూతులే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు చిన్ను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పెద్దగా ఏం లేదు. నాన్న కాంట్రాక్టర్ అనమాట. నాన్న చెయ్యని పని అయితే ఏం లేదు, అన్ని చేశారు నాన్న. మమ్మీ ఇంకా టైలరింగ్. అవును, డ్రెస్సెస్ అన్ని కూడా మమ్మీ స్టిచ్ చేస్తారంట కదా? అఫ్ కోర్స్ ఇది కూడా మమ్మీనే స్టిచ్ చేశారు. అంటే నేను డిజైన్ చేస్తాను, అంటే అమ్మ నాకు ఇలా కావాలి అని చెప్పి, సో మమ్మీ అలానే కుడతారు అనమాట. ఓ, ఇది ఒక ప్లస్ పాయింట్ కదా నాకు నిజంగా. అంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి స్పెషల్ గా అందరు చూసేది కాస్ట్యూమ్సే కాబట్టి, సో నీకు అది ఒక స్పెషల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట ఇప్పుడు ఎంత అసలు బొటిక్ కి వెళ్ళాలంటే 2000 రూపీస్ కంపల్సరీ ఉండాలి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ కి. అదే మనకి ట్రెడిషనల్ గా కావాలి, ఏదైనా హెవీ వర్క్ కావాలంటే 5,000 to 7,000 అయితే డెఫినెట్లీ. మరి అవన్నీ కూడా మమ్మీయే కుడతారు. మరి నీకెవరైనా ఇంట్రెస్ట్ లేదా మరి అలాంటివి ఏమైనా డిజైనింగ్ నేర్చుకోవాలి? యాక్చువల్లీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు అంతా ఒకేలా రాలేదు. సో అందుకని నేను ఏదైనా ఇలాంటి క్లాత్ తో ఇలా మంచి కుట్టించుకోవాలి అని, నాకు ఓన్ గా డిజైన్ వస్తుంది కదా, ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని. సో నేను అదే తీసుకెళ్ళి మమ్మీ ఇలా కుట్టు మమ్మీ బాగుంటుందంటే మమ్మీ డిజైన్ చేసి ఇచ్చేస్తారు. నాకు 1 డేలోనే, హాఫ్ అన్ అవర్ లోనే కుట్టేస్తారు ఇది కావాలి అని. మరి నీకు కొలాబరేషన్స్ లో వస్తాయా మరి? వస్తాయి, పెద్దగా చెయ్యను అంతే. ఇంకా మమ్మీనే స్టిచ్ చేస్తారు కదా, మనం ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇంకా నేను మమ్మీ కూడా నేను ఏం చేస్తాను ఇంట్లో ఖాళీగా, ఏదైనా బోటిక్ పెట్టచ్చు కదా అని చెప్పారు. అలా బోటిక్ పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ అది కుదరలేదు మమ్మీ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా. ఓకే, ఆన్లైన్ లోనే చేద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో. ఎవరిదో మనం ప్రమోట్ చేయడం ఎందుకు, మనం ప్రమోట్ అంటే ప్యారలల్ గా చేసుకోవచ్చు కదా. నీకు అప్పుడు ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అండ్ అలాగే కొలాబరేషన్స్ కి నీకు వస్తాయి, మంచి డ్రెస్సెస్ కూడా వస్తుంది, ఏదైనా ఫోటో షూట్స్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో నీకు సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్? ఉంది, అక్క ఉన్నారు. అక్క మ్యారీడ్. సో నువ్వు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి పెళ్లి చేసుకో? ఇంకా లేదు, ఇంకా సెటిల్ అయ్యి మంచిగా ఒక హౌస్ కొని అప్పుడు పెళ్లి సంగతి. మరి నేను నీ కమెంట్స్ లో చూసాను అనమాట, చాలా కమెంట్స్ వచ్చాయి నీకు, బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి, మంచి గుడ్ కమెంట్స్ కూడా వచ్చాయి అందులో. అంటే అసలు ఏముందని నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలాంటి బ్యాడ్ కమెంట్స్ ఎందుకు? ఇంకా సోషల్ మీడియా అన్నాక ఇంకా చాలా మంది అలా అలాంటి కమెంట్స్ నువ్వు ఎలా ఫేస్ చేస్తావు మరి? అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే ఇంకా ఎవరో ఒకరు, లైక్ అందరూ మన మైండ్ సెట్ తో ఉండాలని లేదు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ పెద్ద వాళ్ళని కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో అవన్నీ లైట్ తీసుకుంటే పెద్దవాళ్ళే కామెంట్ చేస్తున్నారు, ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అనుకొని వదిలేస్తా అంతే లైట్. ఓకే.